గద్దరన్న జయంతి వేడుకలని ఈరోజు మొదటగా నిన్న మొన్నటి వరకు కూడా గద్దరన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనుకున్నారు. కానీ ప్రభుత్వము వెంటనే దానికి స్పందించి ప్రభుత్వమే అధికారికంగా చేస్తామని ముందుకొచ్చి ఈరోజు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గద్దరన్న జయంతి వేడుకలు జరుగుతున్నది. జయంతి వేడుకలతో పాటు గద్దరన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రజలందరికీ మళ్ళొక 100 సంవత్సరాలు గద్దరన్న బతికేలాగా ఉండాలంటే గద్దరన్న కలలు కన్నటువంటి రాజ్యం ఏదైతుందో మా వాటా మాకు దక్కాలి, మా భూములు మాకేనంటూ ఈ రకంగా గద్దరన్న కలలు కన్నటువంటి రాజ్యం రావాలి. గద్దరన్న విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ మీద వచ్చే జయంతి వేడుకల లోపు లేదా ఆయన వర్ధంతి వరకైనా కూడా ఈ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని మేము కళాకారులుగా, ప్రజా కళాకారులుగా గద్దరన్నతో ఆయన చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం మేమందరం. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ డిమాండ్ని నెరవేర్చాలని కోరుకుంటూ అదేవిధంగా పాలకులు మారారు. కానీ మారినటువంటి పాలకులలో ఈ రాష్ట్రంలో 2 నుంచి 3% పైగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాజ్యమేలుతున్నారు. కాబట్టి గద్దరన్న కలలు కన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జనాభాలో మా వాటా ఎంతో, రాజ్యంలో కూడా మా వాటా కావాలని గద్దరన్న ఏ విధంగానైతే కలలు కన్నాడో అదేవిధంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఈ రాజ్యంలో వాటా కల్పించాలి. అట్లా కల్పించినప్పుడు మాత్రమే గద్దరన్నకు నిజమైన నివాళి. గద్దరన్న దగ్గర మీ అనుబంధం ఎట్లా ఉండేది? అన్నని ఈరోజు జన్మదినం సందర్భంగా అన్నని గుర్తు చేసుకుని మీకు నచ్చిన పాట? గద్దరన్నకు బాగా నచ్చినటువంటి పాట ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబాసాహెబు బాట మరువొద్దు నా ఈ బిడ్డ, బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ప్రసాద్ రాసినటువంటి పాట. ఇది గద్దరన్నకు చాలా ఇష్టమైనటువంటి పాట. తనకు కొన్ని ఇప్పుడున్న జనరేషన్లో పాడినటువంటి పాటలలో ఇది కూడా ఒక పాట. గద్దరన్నతో మేము చాలా చిన్న పిల్లలం, మేము అనేక వేదికలు పంచుకున్నప్పుడు కూడా తన దగ్గరికి పోవాలంటేనే ఒక రకమైనటువంటి భయం. ఎందుకంటే అంత పెద్ద మనిషితోటి మనము వేదిక మీద నిలబడమే మహాభాగ్యంగా మేము ఫీల్ అయినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఏది అయినప్పటికీ కూడా గద్దరన్న కలలు కన్నటువంటి రాజ్యం వచ్చేంత వరకు గద్దరన్న ఆశయాల కోసం మేమందరము కళాకారులుగా ముందు వరుసలో ఉంటాం. అన్న చెప్పండి, ఈరోజు జయంతి వేడుకల్ని ఎట్లా చూడొచ్చు? అంటే గద్దరన్న అంటేనే ఒక యుద్ధం, పోరాటం, జనాన్ని చైతన్యపరిచేటువంటి పాట. గద్దరన్న ఇవాళ మన మధ్య లేడు, అది ఎవరమైనా జీర్ణించుకోలేని విషయమే. కానీ గద్దరన్న జన్మదినోత్సవాలు రవీంద్ర భారతిలో ఘనంగా జరుగుతున్నాయి. కళాకారులందరూ పాడుతున్నారు, ఆడుతున్నారు. అందులో భాగంగా మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. నేను గద్దరన్న చనిపోయిన తర్వాత రాసిన పాట, నేను, సందీప్, మధుప్రియ, సంతోష్ పాడిన పాట. ఒకసారి మీకోసం పల్లవి చరణం పాడతా. కూలిపోయేనే మా పాటల శిఖరం, రాలిపోయేనే పేదల రాగం, నింగికెగసినాది ఓ ఎర్రని గానం, నింగికెగసినాది ఓ ఎర్రని గానం, పయనమైపోయినది పోరు ప్రవాహం. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. అడవి గుండె పైన నీ పాట సంతకం, పీడిత జన విముక్తికి పట్టిన పంతం, సమసమాజ నిర్మాణం వైపే పయనం, జీవితమంతా ప్రజా ఉద్యమగానం. పేదోళ్ళ పాటకు తుపాకి మోత బహుమతి, పేదోళ్ళ పాటకు తుపాకి మోత బహుమతి, ఆ తూటాలను కడుపులోన పాట దాసుకున్నది. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు.
జోహార్ గద్దర్. తెల్లాపూర్లో గద్దరన్న విగ్రహావిష్కరణ కూడా ఉంది, ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇంకా ముందు ముందు గద్దరన్న ఆశయాలు కానీ తను కోరుకున్న రాజ్యం కానీ అందించబోతుందా? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను, అందించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గద్దరన్నను చిన్నప్పటి నుంచి చూసినాము, ఆయన పాటలు విన్నాం, ఆయన ఉన్న వేదికలు పంచుకోవడమే మా అదృష్టం. ఆయన పాటలు విని పెరగడమే చాలా గొప్ప అదృష్టంగా భావించిన వాళ్ళము. ఆయన కలలు కన్న రాజ్యం రావాలి, ఆయన కోరుకున్నటువంటి అన్నీ నెరవేరాలి, నెరవేరితే చూడాలని ఉంది.